హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఉంటారో మీ అందరికీ సువర్ణ అవకాశం వచ్చిందండి. 760 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఓకేనా, 760 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండి. గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా కేవలం ఇంటర్ మాత్రమే అర్హత. 30,000కు పైగా జీతం చేరగానే. ఒక్క జాబ్ మీద అవ్వాలి అంటే ఈ వీడియోలో మీకు గోల్డెన్ టిప్స్ అయితే మీకు ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, దానికి బాగా ప్లానింగ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు కూడా అస్సలు మిస్ చేయొద్దు. చాలా మంచి అవకాశం ఇది. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చేసిన ఉద్దేశం నెరవేరుతుంది. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవుతారనమాట. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుపోయే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ అండి. చాలామంది డిగ్రీలు కంప్లీట్ చేయకుండా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవచ్చు, లేకపోతే వేరే కారణాలు. మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చిందండి. మనకు ఆంధ్ర యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అనమాట. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే అంటే జాబ్ చేసుకుంటూ చదవలేకపోతారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోయి ఉంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్లైన్లోనే డిగ్రీస్ని అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. మీకు ఎంబీఏ అవైలబుల్గా ఉందండి, ఎంసీఏగా ఉంది, అలాగే ఎంఏ సోషియాలజీ ఉంది, బీకామ్ అకౌంటెన్సీ ఉంది. ఈ డిగ్రీలను మీరు ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు ఇక్కడ చూడండి, ఆంధ్ర యూనివర్సిటీని ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. మనకు నమ్మకం అనమాట. అలాగే లైవ్ మాస్టర్ క్లాస్ ఉంటాయి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో. ఇక ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, అంటే మీకు వీలున్న టైంలో మీరు వచ్చి చూసుకోవచ్చు. మీకు అడ్హెరెన్స్ టు 4 క్వాడ్రాంట్స్ ఆఫ్ యూజీసీ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గూగుల్ ఫామ్ ఉందండి, పిన్నుడ్ కామెంట్స్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఒకసారి ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వచ్చి మీకు క్లియర్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటీస్ అండి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 2024వ సంవత్సరానికి గాను 760 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేస్తూ మనకి డిపార్ట్మెంట్ ఒక నోటీస్ అయితే విడుదల చేసిందండి. ఇవన్నీ కూడా కేటగిరీ సి ఉద్యోగాలు అనమాట. అంటే గ్రూప్ సి ఉద్యోగాలు. పే లెవెల్ చూసుకున్నట్లయితే 19,900 బేసిక్ పే. మీ చేతికి అంటే మీరు జీతం ఎంత వస్తుంది మొదటి నెల చేరగానే అంటే 30,000కు పైగా జీతం తీసుకోవచ్చండి. 18 నుంచి 25 సంవత్సరాల వయసు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు. ఈ విధంగా రిలాక్సేషన్స్ అయితే ఉంటాయండి. ఇక దీనికి అర్హత చూసుకున్నట్లయితే ఏముండాలి అంటే 12th క్లాస్ పాస్. ఇంటర్ అర్హత చాలామంది దగ్గర ఇంటర్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోకూడదు. 35 పదాలు నిమిషానికి టైపింగ్ చేయగలిగి ఉండాలండి. ఇది పెద్ద మ్యాటర్ అయితే కాదు, క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మీరు రోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేస్తే కంప్యూటర్లో ఒక ప్యాసేజ్ టైప్ చేయడం తప్పులు లేకుండా మీకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, జాబ్ కావాలనుకున్న వాళ్ళు అస్సలు ఈజీగా తీసుకోవద్దు. ఇప్పుడే సిచ్యువేషన్ చాలా బాగలేవు అసలు. మనకు నోటిఫికేషన్ చాలా తక్కువగా వస్తున్నాయన్నమాట. వచ్చిన అవకాశాన్ని కూడా మనం ఒడిసి పట్టుకోవాలి, వదులుకోకూడదు. ఇక్కడ 85% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలని. ఓకేనా. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు విడుదల చేశారు అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అర్బన్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. మనకు ఇది కేంద్ర పాలిత ప్రాంతం అండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. ఢిల్లీ వాళ్ళకే ఏం కాదనమాట, ప్రతి ఒక్కరికి సువర్ణ అవకాశం ఇది. మనకు మార్చి 26వ తారీఖున మనకి నోటీస్ అయితే విడుదల చేశారు. ఏమని? డ్రాఫ్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఢిల్లీ జల్ బోర్డ్. ఢిల్లీ యొక్క జల విభాగంలో, జల్ బోర్డులో మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన డ్రాఫ్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ని వీళ్ళు విడుదల చేశారు. ఎందుకు విడుదల చేశారు వీళ్ళు అంటే చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? ద స్టేక్ హోల్డర్స్ ఆర్ హియర్ బై ఇన్వైటెడ్ టు గివ్ దేర్ కామెంట్స్. ఈ రిక్రూట్మెంట్ రూల్స్ పైన మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. స్టేక్ హోల్డర్స్ చెప్తున్నారు. ఇఫ్ ఎనీ ఆన్ ద డ్రాఫ్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ టు దిస్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ డ్రాఫ్ట్ రిక్రూట్మెంట్ రూల్స్. ఈ రూల్స్ని అప్లోడ్ చేసిన అంటే మనకి ఇక్కడ మార్చి 26వ తారీఖున వెబ్సైట్లో అప్లోడ్ చేశారనమాట. ఈ రూల్స్ పైన మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే మాకు తెలియజేయండి.
అది 30 రోజుల లోపలనే తెలియజేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 30 days ద డ్రాఫ్ట్ రిక్రూట్మెంట్స్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ టేకింగ్ అప్రూవ్ ఫర్ నోటిఫైయింగ్ ఇన్ ఢిల్లీ గెజిట్. సో ఆఫ్టర్ అంటే 30 రోజుల తర్వాత మేము వీటిని సో ప్లేస్ చేస్తాము గెజిట్లో, ఢిల్లీ గెజిట్లో అంటున్నారనమాట. సో మనకి ఒక నోటీస్ ఎప్పుడు విడుదల చేశారు ఇల్లు అంటే మార్చి 26వ తారీఖు అండి. సో అంటే మనకు ఏప్రిల్ 26కు అంటే నిన్నటితో మనకు 30 days అయితే అయిపోయాయి. మనకు ఇంకా 2-3 నెలలు అంటే ఎలక్షన్స్ అయిపోగానే ఈ నోటిఫికేషన్ మనం చూడొచ్చు. 760 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఢిల్లీ జల్ బోర్డు విభాగంలో. ఫ్రెండ్స్ మీకు సిలబస్ కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను నేను. సో అక్కడి నుంచి మీరు ఈ సిలబస్ని పక్కాగా ప్లానింగ్ ప్రకారంగా రోజు ఎలా చదువుకోవాలి ఏంటి అనేది ప్లానింగ్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా ఒక జాబ్ మనది అవ్వాలి. సో అలా మీరు చదవాలన్నమాట. ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చిన తర్వాత సో అప్పుడప్పుడు అప్లై చేసుకుని చదవాలంటే అవ్వదన్నమాట. సో అది ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ముందుగానే ఇది వస్తుంది నోటిఫికేషన్ అని మీకు ముందుగానే వీడియో రూపంలో చేస్తున్నాం అనమాట. సో తప్పకుండా దీనికి మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి అవకాశం ఇది. పర్మనెంట్ జాబ్స్ 2 ఏళ్ళ డైరెక్ట్ అంటే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 85% మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనమాట ఈ ఉద్యోగాల్ని. సో మంచి అవకాశం ఇది. సో అయితే ఇప్పుడు సిలబస్ చూద్దాం ఒకసారి ఏం చదవాలి మనము. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ సిలబస్ అనేది మనకి ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్ని బేస్ చేసుకుని సిలబస్ని మీకు ప్రిపేర్ ఇవ్వడం చేయడం జరిగిందనమాట. సో ఇదే ఉంటుంది మ్యాక్సిమం. సో కానీ 100% చెప్పలేమన్నమాట. కాకపోతే మీకుంటే ఒక ఐడియా ఉంటుంది ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనం ఏం చదవాలి ఇక్కడ మనకు టాపిక్స్ వైజ్గా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. నెంబర్ ర్యాంకింగ్, ఫిగరేటివ్ క్లాసిఫికేషన్, బ్లడ్ రిలేషన్స్, అరేంజ్మెంట్స్ ఈ విధంగా అనమాట. రీజనింగ్ నుంచి ఏం చదవాలి, తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి ఫ్రెండ్స్ ఈ జనరల్ అవేర్నెస్లో మనకు స్టాండర్డ్ జీకే ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్, సో ఎకానమీ ఇవన్నీ కూడా టచ్ అవుతాయి అన్నమాట. అలాగే సమ్మిట్స్ అండ్ హెడ్ క్వార్టర్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క స్టాటిక్ జీకేని బాగా మీరు అవకాశం పట్టాలండి, ఎందుకంటే డెప్త్గా అడగడం జరుగుతుంది. ఇక అర్థమెటిక్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్. సో మనకి ఇక్కడ ఏమేమి టాపిక్స్ వైజ్గా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, సో ఇవన్నమాట మొత్తంగా 3 పేజీలు అయితే ఉంది. డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ని. సో దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. అది రాకముందే మీకు చెప్పడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చదవాలి అర్థం కాక ఊరు జస్ట్ అప్లై చేసుకుని వదిలేకుండా సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనకి ఎలక్షన్ కోడ్ కాబట్టి నోటిఫికేషన్ ఏం పెద్దగా రావట్లేదు. సో కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకొని గోల్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో మనకు ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోగానే మనము ఢిల్లీ జల్ బోర్డ్ నుంచి 760 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని చూడొచ్చు అనమాట. సో ఓకే రాసి పెట్టుకోండి, కావాలంటే మన వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని భావిస్తున్నాను నేను, ఎందుకంటే జాబ్ లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళకంతా ఒక గైడింగ్ అయితే ఉంటుంది. అందుకోసమే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.